కొన్ని కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలీదు. అలాంటి వాటిట్లో గోంగూర ఒకటి. అసలు నాకు చిన్నప్పుడు మెమరీ అంటే మా తాతగారి ఫామ్‌లో ఇలా చిల్లీస్, తర్వాత టమాటోస్ అలా జస్ట్ అంటే ఇంటి పక్కనే పెంచేవాళ్ళనమాట. అలా గోంగూర అలాంటివి. మా మమ్మీ అయితే ఫ్రెష్‌గా గోంగూర తెచ్చేసి దాన్ని యాక్చువల్‌గా వేరే పాట్స్‌లో వండితే దాని విలువలు పోతాయని చెప్పేసి ఆమె దానికోసం స్పెషల్‌గా ఒక పాట్ ఉండేది. అంటే మట్టి పాత్ర. దాంట్లో వేసి చేసేదనమాట. మేము తెలంగాణ సైడ్ ఇది పుంటికూర అంటారు గోంగూరని. అందులో చేసేసి ఆ కర్రీ చేసేది చాలా చాలా బాగుంటుంది అసలు యాక్చువల్‌గా అది. ఓన్లీ గోంగూర ఉంటుంది. కొంచెం శనగపప్పు అనమాట. అలా చేసేది. చాలా ఇంట్రెస్టింగ్‌గా తినేవాళ్ళం మేము. సో అంత కేర్ఫుల్గా అంత బాగా వండేవాళ్ళు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది తినాలనిపించినప్పుడు అసలు ఈ ఆకు అసలు దొరకనే దొరకదు. ఆ దొరికినా కూడా ఓన్లీ ఒక సమ్మర్లో ఏదో వాడు 1 వీక్ 2 వీక్స్ పెడతాడు అంతే. సప్లై ఎక్కువ ఉండదు, దానికి డిమాండ్ మాత్రం చాలా ఉంటుంది. సో అది $20 $16 అలా పర్ కిలో ఉంటుందన్నమాట. సో ఈరోజు మన గార్డెన్లో గోంగూర వచ్చింది. దాంతో పాటు చిల్లీస్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చిల్లీస్ ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు గోంగూర ఓన్లీ కర్రీ చేస్తే ఒక్క రోజులో అయిపోదు. అండ్ అది పచ్చడి చేసుకున్నాం అనుకోండి, అది మనకి కొంచెం ఒక 1 వీక్ వరకు ఉంటుంది బాగా. సో నిల్వ పచ్చడి లాగా చేద్దాము అని చెప్పేసి రెడ్ చిల్లీస్ని, మన గార్డెన్లో వచ్చిన చిల్లీస్ని కోస్తున్నాను అనమాట. చూడండి అసలు ఎంత రెడ్గా ఉన్నాయో గోంగూర పైన వేస్తూ ఉంటే. ఆ కాంబినేషన్ చూడండి, గ్రీన్ అండ్ రెడ్ చాలా చాలా బాగున్నాయి కదా. సో దీంతో ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేద్దాము అని చెప్పేసి హార్వెస్ట్ చేస్తున్నాను. ఆ గోంగూర కూడా నేను హార్వెస్ట్ చేసిన వీడియో దీని తర్వాత పెడతాను చూడండి. అసలు గోంగూర పాట్స్లో పెంచితే అంత రాలేదు నాకు, బట్ నేలపైన పెంచినప్పుడు చాలా బాగా వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గోంగూరని పెంచడంలో కమెంట్స్లో చెప్పండి.